ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు యూజువల్లీ జంటలు ఏం చెప్తారు అంటే, మేడం భార్యాభర్తలు కలిసిన తర్వాత సిమెన్ అనేది, వీర్యం అనేది బయటకు వచ్చేస్తుంది. సో యూజువల్లీ కపుల్స్ కూడా దీనివల్లనే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అనుకుంటారు. సో మనము ఈ వీడియోలో ఇలాగా సిమెన్ లీక్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతుందా లేదా అనేది తెలుసుకుందాం. నేను డాక్టర్ కిరణ్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విష్ ఫర్టిలిటీ, నిజామాబాద్. సో ఈ యూజువల్లీ సిమెన్లో ఏమేమి ఉంటుంది? ఒకటి స్పర్మ్, శుక్రకణాలు ఉంటుంది. మళ్ళీ ప్రాస్టేట్ గ్లాండ్, సెమినోవెసికల్ గ్లాండ్, యురేథ్రల్ గ్లాండ్స్ నుంచి వచ్చే కొన్ని లిక్విడ్ కెమికల్స్ ఉంటాయి. ఓకే, సో ఈ వీర్యంలో 5% మాత్రమే స్పర్మ్ ఉంటుంది, మిగతాదని కెమికల్స్, విటమిన్స్ ఇవి ఉంటాయి. సో భార్యాభర్తలు కలిసినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ వీర్యం అనేది మోస్ట్లీ పల్సగా ఉండదు, కోఆగులం అంటాము, కొంచెం గట్టిగా ఉంటుంది. అది కొన్ని టైం, ఒక 20-30 మినిట్స్ తర్వాత అది పల్సగా అవుతుంది. సో గ్రావిటీ వల్ల ఏమవుతుంది అంటే, ఈ ఫ్లూయిడ్, వీర్యంలో ఏం ఫ్లూయిడ్ అవుతుంది, అది బయటకు వస్తాయి. కానీ స్పర్మ్ ఏమవుతుంది, శుక్రకణాలు మంచిగా ఉంది, కదలిక మంచిగా ఉంది అంటే, ఎజాక్యులేషన్ అయిన తర్వాత పల్సగా అయ్యింది అంటే, స్పర్మ్స్ అనేది ఫస్ట్ సర్వెక్స్, గర్భసంచి నోరు లోపల వెళ్ళడానికి షురు అవుతుంది. ఓకే, సో భార్యాభర్తలు కలిసిన తర్వాత వితిన్ ఫ్యూ మినిట్స్లోనే ఈ స్పర్మ్స్ అనేది సర్వీక్స్ లోపల వెళ్ళడానికి షురు అవుతుంది. మళ్ళీ కౌంట్ ఎప్పుడు 16 మిలియన్స్ పైన ఉన్నప్పుడు మాత్రమే మీకు భార్యాభర్తలు కలిసినప్పుడు ఈ స్పర్మ్స్ అనేది ట్యూబ్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ కొన్ని పేషెంట్స్కి డౌట్ ఉంటుంది, అరే ఇప్పుడు 5% స్పర్మ్ మాత్రమే ఉంటుంది కదా సిమెనల్ ఫ్లూయిడ్లో, ఇది సరిపోతుందా? అవును, 5% స్పర్మ్ అనేది సరిపోతుంది, కానీ కౌంట్, స్పర్మ్ కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. 16 మిలియన్స్ అంటే ఆల్మోస్ట్ 1.6 crore శుక్రకణాలు ఉండాలి. ఓకే, సో శుక్రకణాలు కదలిక మంచిగా ఉంది అంటే వితిన్ 15-20 మినిట్స్లోనే శుక్రకణాలు అనేది యోని నుంచి గర్భసంచి లోపల వెళ్ళి ట్యూబ్, ఫెలోపియన్ ట్యూబ్ వరకు క్రాస్ అయిపోతుంది. అకస్మాత్ ఏమైనా స్పర్మ్ కదలిక తక్కువ ఉంది అంటే కొంచెం టైం అనేది ఎక్కువ అవుతుంది, 1 hour అవ్వచ్చు, 45 మినిట్స్ కూడా అవ్వచ్చు. సో భార్యాభర్తలు కలిసినప్పుడు ఏమవుతుంది అంటే, స్పర్మ్స్ అనేది గర్భసంచి లోపల వెళ్తుంది, ఈ లిక్విడ్ అనేది గ్రావిటీ వల్ల బయటకి రావాల్సిందే. సో ఈ ఫ్లూయిడ్ బయటకు వస్తే మీకు ప్రెగ్నెన్సీ రాదు అని అలాగేం లేదు. సో మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు, మీరు స్పర్మ్ లీక్ అవ్వడం వల్లనే మీకు ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే అది ఒక అపోహ. దీంట్లో మోస్ట్లీ శుక్రకణాల కౌంట్ తక్కువ ఉండొచ్చు, లేదా కదలిక ప్రాబ్లం ఉండొచ్చు, లేదా క్వాలిటీ ప్రాబ్లం ఉండొచ్చు. సో మీరు రెగ్యులర్గా కలుస్తున్నారు, మీ పీరియడ్స్ రెగ్యులర్ ఉంది, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి మీరు ఎవాల్యుయేషన్ చేసుకోవడం ఇంపార్టెంట్. మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు. మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం, అండాశయంలో నీటి బుడగలు, ట్యూబులు మూసుకుపోవటం, పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం, మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును. సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమ్మగుడి ప్రక్కన, హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 08462 230 666, సెల్ 9390433887.